పెట్టడానికి చూస్తారు. అదే 500 1000 ఉన్నటువంటి వాళ్ళని అయితే అసలు లెక్కేరు. ఇది పెద్ద ప్రమాదం అవుతుంది. అందుకని కులగణనలు అన్నటువంటిది అంబేద్కర్ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ రోజున కులగణన చేయలేదు ఆయన. కులగణన చేయమని చెప్పలేదు. వీళ్ళు ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పి కులగణన చేస్తున్నారు. కులగణన అన్నటువంటిది ఆ రోజుల్లో ఏది ఎస్సీ ఎస్టీ వరకు. మీరు ఎస్సీ ఎస్టీ అయితే అది ప్రత్యేకించి మెన్షన్ చేసుకోవాలి అంతే, మిగతా అది లేదు. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అట్లా కాదు జరుగుతున్నటువంటి కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇది వలన ఇప్పుడు మళ్ళీ ఇందులో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఓసీలు పక్క రాష్ట్రంలో బీసీలు అవ్వచ్చు. మహారాష్ట్రలో బీసీలు తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు, తెలంగాణలో ఎస్సీలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ కులాల పేర్లలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపు అని అందరూ చెప్తారు. కాపుల్లో 7 రకాలైనటువంటి తెగలు ఉన్నాయి కదా. దాంతో పాటు కాని వాళ్ళు కూడా కాపు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మేము కాపు అని చెప్తే అలౌ చేసేస్తారు వీళ్ళు. ఇక్కడ మళ్ళీ సమస్య ఉంది. ఒరిజినల్ కాపుకి రిజర్వేషన్ లేదు. ఇందులో కాపుల్లోని కొన్ని తెగలకి రిజర్వేషన్ ఉంది, కొన్ని కాపు కులాలకి. కాపుల్లో కొంతమంది బీసీలు కూడా ఉన్నారు. అదే అంటారు, బీసీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఇప్పుడు అదే ఉట్టి కాపు అని రాశారనుకోండి అందరిది, రేపు పొద్దున అది సమస్య కదా. అప్పుడు వీళ్ళ రిజర్వేషన్ పోతుంది కదా, అంటే వీళ్ళకి వచ్చినటువంటి అవకాశాలు కోల్పోతారు కదా. బీసీ